నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై రాష్ట్ర మంత్రి సత్యకుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల గొంతుక వినిపించడానికి రోడ్ల మీదకు వచ్చేవారని, కానీ ప్రస్తుత వైసీపీ నేతలు కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే రోడ్లపైకి వస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు ఎటువంటి సమస్యలు లేవని, అందుకే ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి అరాచక వాదులను పరామర్శించేందుకు వెళ్తున్నారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో సమస్యలు లేకపోయేసరికి అశాంతిని సృష్టించేవారిని, అరాచక వాదుల్ని పరామర్శించడం జగన్ అలవాటుగా మార్చుకున్నారు అని సత్యకుమార్ ధ్వజమెత్తారు. రాజకీయాల్లో నాయకులు అంటున్న వాళ్ళు ప్రజల సమస్యల మీద రోడ్డుపైకి వచ్చేవాళ్ళు. ప్రజలు ఏదైనా ఇబ్బందులు పడుతుంటే, అధికారంలో ఉన్న పార్టీ ప్రజాకంటక నిర్ణయాలు తీసుకుంటుంటే వాటికి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాడడం కోసం రాజకీయ పార్టీలు గాని, రాజకీయ నాయకులు గాని రోడ్ల మీదకి వచ్చిన సందర్భాలు అనేకం. అయితే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఒక బాధ్యతారాహిత్యమైన ప్రతిపక్షం కారణంగా రాజకీయాలన్నా, రాజకీయ నాయకులన్నా ప్రజల్లో ఒక చులకన భావం ఏర్పడుతా ఉంది. ఇప్పుడు చూస్తే మాజీ ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి అధికారం కోల్పోయిన తర్వాత గత 20 నెలలుగా ఆయన బయటకు వచ్చిన సందర్భాలు ఏవైనా ఉన్నాయంటే ప్రతిసారి కూడా పరామర్శల కోసం మాత్రమే వస్తుంది. సరే, ఆ పరామర్శలు ఎవరిని చేయడానికి వస్తున్నారు? ఇబ్బందుల్లో ఉంటున్న ప్రజలనా, లేదా సమస్యలు ఏదైనా ఉంటే వారిని ఆదుకోవడానికి, సముదాయించడానికి రైతులు ఉంటే వారి కోసమా, లేదా విద్యార్థుల సమస్యల మీదనా, లేదా దళిత బలహీన వర్గాలు ఏమైనా ఇబ్బందులు పడుతుంటే దాని మీదనా? ఏవీ లేవు. లేకపోవడంతో వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి సమస్యలు లేవు, ఇబ్బందులు లేవు, సానుకూల వాతావరణం ఉంది, దీన్ని చెడగొట్టాలి అనే ఒక విధ్వంసకర మనస్తత్వం కలిగిన వ్యక్తి ఇవాళ పరామర్శలకు వెళ్తున్నారు. ఎవరిని వెళ్తున్నారంటే హత్యాయత్నం కేసుల్లో గాని, లేదా హత్య కేసుల్లో గాని, లేదా దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని గాని, లేదా నడి రోడ్డులో 15 ఏళ్ల బాలుని పెట్రోల్ వేసి కాల్చి చంపిన వాళ్ళకి సంఘీభావం తెలపడానికి, ఇవి వారి పరామర్శలకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిమితం అవుతున్నారు. బూతు పురాణాలు మొదలు పెడితే ఆయనకు ఫోన్ చేసి సంఘీభావం తెలపడం, మద్దతు తెలపడం, బాగా మాట్లాడారు, మీరు ఇలాగే మాట్లాడండి, మరింత కొత్త బూతులు నేర్చుకోండి, ఆ బూతుల్ని మన రాజకీయ ప్రత్యర్థుల మీద, అధికారంలో ఉంటున్న వారి మీద ప్రయోగించండి, దానికి ముందు మనం గతంలో అలాగే ఉన్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉంటాం అని చెప్పడం వెనక ఆయన చెప్పాలనుకుంటున్నారో దాని వెనకాల ఔచిత్యం ఏంటో నాకు అర్థం కావట్లే. ఇటువంటి విచ్ఛిన్నకర శక్తుల్ని, అంటే యాక్చువల్గా సమాజం నుంచి వెలివేయబడాల్సిన శక్తుల్ని మద్దతు తెలపడం, సంఘీభావం తెలపడం, ఆయనకు అవకాశం ఇస్తే ఒక స్టెప్ ముందుకేసి వీరు చేసిన ఘనకార్యాలకి బూతురత్న, బూతు విభూషణ్, బూతు భూషణ్ లేదా బూతు శ్రీ లాంటి కొత్త కొత్త అవార్డులు కూడా ఇస్తారేమో నాకైతే అర్థం కాదు. వైసీపీ అధినేత జగన్ విధ్వంస ఆలోచన మానుకొని మానవత్వంతో వ్యవహరించాలని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి హితో పలికారు. మీరే దాడులు చేసి మాపై కేసులు పెట్టిన విషయం ప్రజలు మర్చిపోలేదని అన్నారు. యువగలం పాదయాత్రలో లోకేష్ ను ఎంత ఇబ్బంది పెట్టారో చూశామని అన్నారు. టీడీపీ నాయకుల ఆస్తులు, ఇల్లు ధ్వంసం చేసి భయభ్రాంతులకి గురి చేశారని గుర్తు చేశారు. కానీ తమ పార్టీ సంస్కృతి అది కాదని స్పష్టం చేశారు. ఆస్తుల విధ్వంసం గాని, పరిశ్రమల విధ్వంసం గాని, వ్యక్తులను హత్య చేయడం గాని, మీకు అడ్డు వచ్చిన వారిని భౌతికంగా తొలగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా మీ కుటుంబం. 78 నుంచి నేటి వరకు అప్రతిహతంగా సాగుతున్న మీ విధ్వంసకాండకు ఏదో ఒక రోజు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. మీ చేతుల్లో బాధపడని కుటుంబం పులివెందుల నియోజకవర్గంలో లేదనే విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలా. అంబటి రాంబాబు ఏం మాట్లాడారు? అంబటి రాంబాబు గారు కనీసం ఆయన కూతురు గాని సమర్థించడంలో అంబటి రాంబాబు మాటలను, అంటే ఒక ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రశ్నించడం కూడా తప్ప. మేము 2019-24 మధ్య మీరు చేసే అన్యాయాలను, దురాఘాతాలను ప్రశ్నిస్తే దాడులు చేశారు. ఈ రోజు మీరు ప్రశ్నిస్తున్నారా? విద్వేషాలను నింపుతున్నారు. మా పార్టీ నాయకులను, మమ్మల్ని అందరినీ కూడా దుర్భాషలాడుతున్నారు. ప్రశ్నించడానికి, దుర్భాషలాడడానికి తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి. మీ తల్లి విజయలక్ష్మినో, లేకుంటే మీ చెల్లినో, మీ భార్యనో ఇదే విధంగా ఎవరన్నా కూడా దుర్భాషలాడితే నువ్వు సమర్థిస్తావా? జగన్మోహన్ రెడ్డి సూటిగా మాట్లాడుతా ఉన్నా. పొరపాటు జరిగితే ఈ రోజు ఆ రోజు పార్టీ కేంద్ర కాలంలో దాడి చేస్తే కేసులు లేవు, పట్టాభి గారి ఇంటి మీద దాడులు చేస్తే లేవు, మా గృహాల మీద విధ్వంసం చేస్తే కేసులు లేవు. కానీ ఈ రోజు జోగి రమేష్ పైన దాడి చేశారని చెప్పి కేసులు కట్టడం జరిగింది. అంబటి రాంబాబు పైన సంఘటనకు సంబంధించి కూడా సాక్షాత్తు మా పార్టీ ఎమ్మెల్యే అయిన శ్రీమతి గల్లా మాధవ్ గారి పైన, ఆమె భర్త పైన కూడా కేసులు కట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడమే మా లక్ష్యం అని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది. తప్పు చేస్తే మా కేడరు
చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వెంటనే దాన్ని తిడుతూ ఉన్నారు. పొరపాటు జరిగితే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసి కేసులు కూడా కట్టి జైలుకు కూడా పంపించిన సంఘటనలు ఈ రాష్ట్రం యావత్తు చూసింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకు చెప్పేది ఒకటే, రాజకీయపరమైన విభేదాలంటే రాజకీయపరంగా మీరు మాట్లాడండి, దానికి సమాధానం చెప్పేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ అరాచక విశ్వ సంస్కృతిని, ఈ విధ్వంసకర ఆలోచనలు మీ మైండ్ నుంచి మీరు బయటకు వచ్చేసి మీ పార్టీ క్యాడర్కు ఒక స్ఫూర్తిదాయంగా మీరు నిలబండి, తప్పు చేసిన వారిని మీరు దండించండి, వెనకేసుకు రావద్దని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను సూటిగా చెప్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. మానవత్వంతో వైసీపీ నాయకులపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి, హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి క్షేత్రాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించారు. తిరుమల చుట్టూ రాజకీయాలు తిరిగితే వినాశనమే జరుగుతుందని అన్నారు. వైసీపీ నాయకులు తిరుమల చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి పుణ్యం సంపాదించుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు ఇప్పటికే వైసీపీని 11 స్థానాలకి పరిమితం చేశారని, అయినా సిగ్గు లేకుండా స్వామివారితో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల క్షేత్రం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నాయకులు తిరుమల చుట్టూరు గిరి ప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుంది, తిరుమలతో రాజకీయాలు చేస్తే రాజకీయ వినాశనం జరుగుతుంది. మీకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 స్థానాలకి పరిమితం చేసిన సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా స్వామివారితో రాజకీయాలు చేస్తారా మీరు? మీ హయాంలో వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో వాడినటువంటిది నెయ్యి కాదు అని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని తప్ప మీతో అన్ని మాట్లాడతారు. ఎందుకయ్యా మీరు? ఎందుకు సూటిగా మీరు దానికి సమాధానం చెప్పరు? జగన్మోహన్ రెడ్డి గారు చిన్న దొంగతో అంటాడు, ఇంకా ఆయనేమో దీన్ని డీవియేట్ చేసేదానికి కుల రాజకీయాలు తీసుకొని వస్తారు. భోగి పండక్కి డ్యాన్సులు, దీపావళికి టపాసులు కాల్చుకునేదానికే మీ రాజకీయ శేష జీవితం సరిపోతుందే తప్ప వైసీపీ నాయకులకి జైత్యయాత్ర ఉండే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకోబోతుంటే ఓర్వలేక ఇలాంటి పన్నాగాలు పడుతున్నారు. ఇది డీవియేషన్ పాలిటిక్స్గా మేము భావిస్తున్నాం. అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ నాయకులు మిగిలిపోయారు. నేను మళ్ళీ చెప్తున్నా, సిట్టు నివేదికలో హవాలాలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. చిన్నప్పన్న ఎవరు సుబ్బారెడ్డి గారి హయాంలో ఈ నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి సందర్భంలో ఆ రెజల్యూషన్స్లో మార్పులు ఎందుకు తీసుకొని వచ్చారు? నోటి దురదతో మాట్లాడేసి దాన్ని కులాలకి అంటగట్టడం ఎంతవరకు సమంజసం? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? కొందరు ఆంబోతుల్ని రోడ్ల మీద వదిలేసి ఇష్టం వచ్చి మాట్లాడిచ్చి ఈరోజు మళ్ళా అక్కడ ఏదో సమస్య ఉందని చెప్పి ఈరోజు ఒక మహానాయకుడు బయలుదేరాడు మళ్ళా గుంటూరుకి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్గా మేము భావిస్తున్నాము. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన డైరెక్షన్స్తోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రశాంతమైన వాతావరణంలో కాకుండా ఒక అగ్నిగుండంగా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే చట్ట పరిధిలో ఖచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు మేము తీసుకో. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నప్పటికీ వ్యవసాయం, పాడి రంగాల్లో భారత్ తన ప్రయోజనాలను వీడలేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశంలోని ముఖ్యమైన రంగాల్లో దేనిని విస్మరించలేదని అన్నారు. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దౌత్య సంబంధాలపై ఒప్పందాలు చేసుకున్నామని అన్నారు. ఇందులో భాగంగా 140 కోట్ల మంది దేశ ప్రజల ఇంధన భద్రతకు ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. ఏడాది పాటు అమెరికాతో పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం దీనిపై ట్రంప్ ప్రకటన వెలువరించారని తెలిపారు. 26 को प्रधानमंत्री जी और अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने द्विपक्षीय और अंतर्राष्ट्रीय महत्व के कई मुद्दों पर फोन पर चर्चा की. इसके बाद राष्ट्रपति ट्रंप ने अमेरिका को किए जाने वाले भारतीय निर्यात की दर घटाकर 18% करने की घोषणा की. यह अमेरिका द्वारा कई प्रतिस्पर्धी देशों पर लगाए गए टैरिफ से कम है, जिससे अमेरिकी बाजार में भारत की निर्यात प्रतिस्पर्धात्मकता में वृद्धि होगी. यह समझौता भारतीय निर्यातकों को विशेष रूप से श्रम प्रधान क्षेत्रों और विनिर्माण में महत्वपूर्ण तुलनात्मक लाभ भी प्रदान करता है कि खाद्य और कृषि क्षेत्र में भारत की प्रमुख
संवेदनशीलता का पूर्णतः ध्यान रखा गया है। यह साझेदारी लघु और मध्यम उद्यमी, MSMEs, उद्यमियों, कुशल श्रमिकों और उद्योग के लिए नए अवसर खोलेगी कि 140 करोड़ भारतीयों की ऊर्जा आवश्यकताओं की सुरक्षा सुनिश्चित करना सरकार की सर्वोत्तम प्राथमिकता है। वस्तुनिष्ठ बाजार स्थितियों और बदलते अंतर्राष्ट्रीय परिदृश्यों के अनुरूप ऊर्जा स्रोतों में विविधता लाना हमारी इस कार्यनीति का मूल आधार है। भारत की सभी कार्रवाइयां इसी बात को గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసు రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారం సంబంధించి తాజాగా బాధితురాలు తన లాయర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో అరవ శ్రీధర్ సంబంధించిన అనేక విషయాలను బట్టబయలు చేసింది. మీడియా సమావేశంలో ముందుగా లాయర్ మాట్లాడుతూ తాము ఇచ్చిన కంప్లైంట్ మేరకు NHIRP సహకారంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు జరిగిందంటూ తెలియజేశారు. ఇంకా కేసుకు సంబంధించిన మరికొన్ని విషయాలను ఆయన మాట్లాడారు. అలాగనే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో గురువారం నాడు విచారణ జరగబోతున్నట్లు తెలియజేశారు. వాటికి సంబంధించిన విషయాలను కూడా పూర్తిగా తెలుపుతానని ఆయన అన్నారు. నేనెక్కడ చెప్పలేదు. మాట్లాడడం మానేసింది అతనండి. నేను మోసం చేయాలనుకుంటే నేను మాట్లాడడం మానేసేదాన్ని. అది నేను వేరే వాళ్ళతో ఉన్నాడని చెప్పేసి నేను ప్రూవ్ చేయగలను. నేను వేరే వాళ్ళతో ఉన్నానని చెప్పేసి అతను ప్రూవ్ చేయగలడా? ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు ఏదైనా ఇన్వెస్టిగేషన్ లో ఉంది తేలుతుంది. దట్ ఈస్ ఇట్. సరే, ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి? ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాగో పెళ్లి చేసుకోరు, ఆయన ఎలాగో కేసులు ఎదుర్కొంటున్నాడు, రిసప్టీ కమిటీ ముందుకెళ్ళాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు? లీగల్ గా ఏ పనిష్మెంట్ కి డిజర్వ్ అయితే అదండి అతను. మేడం, మీరు ప్రజెంట్ ఎవరైతే మీ హస్బెండ్ తో ఉన్నటువంటి ఇష్యూస్ సంబంధించి కాకుండా ప్రీవియస్ గానే మీరు బద్వేలు పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. అందుకంటే ముందు కూడా మీకు మ్యారేజ్ అయిందని కూడా కొన్ని కంప్లైంట్ కాపీలను బయటకు వచ్చినాయి. వాటికి సంబంధించి ఏం చెప్తారు? ఎఫ్ఐఆర్ కాపీస్ చూపిస్తున్నారు, డివోర్స్ అయినట్టు కాపీస్ చూపిస్తున్నారు. అట్లా కాదండి, ఇప్పుడు మీరు హస్బెండ్ కాకుండా ప్రీవియస్ గానే అదే ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు, డివోర్స్ కాపీ చూపిస్తున్నారా? నాకు డివోర్స్ అయినట్టు బద్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తీసుకున్న వాళ్ళు కోర్టు నుంచి డివోర్స్ కాపీ సర్టిఫికేట్ కాదు కదా సార్, ఎఫ్ఐఆర్ సర్టిఫికేట్ కాదు. అది కూడా ఇన్వెస్టిగేషన్ అది కూడా రాశాం. ఆల్రెడీ మ్యారేజ్ లేదండి, లేదు. పెళ్లి చేసుకొని సర్టిఫికేట్ కాదు అది. మీరు చూపించారు ఎఫ్ఐఆర్. ఇది అప్పుడు అది 2018 ఎఫ్ఐఆర్. అప్పుడు ఆన్లైన్ లో లేదు, ఇది ఆన్లైన్ దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఆన్లైన్ లింక్ పంపిస్తే ఇప్పుడే పంపిస్తున్నా. అది 2018 ఎఫ్ఐఆర్ నేను చూశాను. 2018 ఎఫ్ఐఆర్ అంటే చట్ట ప్రకారం చూసుకుని 8 years దాటిపోయింది. మీ ఇష్యూలో ఒక వైసీపీ నాయకుడు వచ్చారు. అతను ఎందుకు లా అనే పేరుతోటి దూషించి, లేకపోతే నన్ను అనండి, లేకపోతే అతను అనండి, ఇంత కాంట్రవర్షియల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? మీ శ్రీధర్ మీ మధ్యలో ఒక వైసీపీ నాయకుడు వస్తే అతను కూడా మీరు లా అని తిడతా ఉన్నారు. వైసీపీ నాయకుడు ఎవరు వచ్చారండి? సంథింగ్ ఒక పర్సన్ మధ్యలో నిలబడి మాట్లాడుతుంటే నిన్న మీరు రిలీజ్ చేసింది. నేను అతన్ని కాదండి తిట్టింది, నేను తాతంశెట్టి నాగేంద్రన్ తిట్టింది. సరే అండి, ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర గారు చెప్పినట్లు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో కూడా ఆల్రెడీ ఒక వ్యక్తితో పెళ్లైందనే విషయానికి సంబంధించి బద్వేల్ PS లో మీరు కంప్లైంట్ చేసిన విషయం కూడా ఉంది. ఇప్పుడు మీరు భర్త కాకంటే ముందుగానే మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారనే మాట మీరు ఖండిస్తున్నారా లేదా అనే విషయం అడుగుతున్నాం మేము. ఖండిస్తున్నానండి, ఖండిస్తున్నా. మరి ఆ కంప్లైంట్ కాపీ అనేది మీరు చేసింది కదా? లేదండి, ఏ కంప్లైంట్ కాదు. అక్కడ బద్వేల్ పోలీస్ స్టేషన్ లో మీరు నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఇది కదా నిన్న ఇచ్చింది, ఈ కంప్లైంట్ అది కాదు సార్. 18 సర్టిఫికేట్ కాపీస్ కాదు, అది ఏముంది సార్. అక్రమ కేసులతో నోటీసులతో మమ్మల్ని ఆపలేరని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనకూడదని గుంటూరు జిల్లాలో 30 యాక్ట్ అమల్లో ఉందని మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి తన నివాసం వద్ద పోలీసులు నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై, ఆయన ఇంటిపై, కార్యాలయంపై దాడి బాధాకరమని చెప్పారు. అంబటి రాంబాబు కుటుంబం వరుస దాడులతో భయభ్రాంతులకి గురైంది. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మా అధినేత వైఎస్ జగన్
జగన్మోహన్ రెడ్డి వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుమతి లేదంటూ అక్రమ నోటీసులు ఇస్తున్నారని అన్నారు. అంబటి రాంబాబుపై జరిగిన దాడి హేయమైన చర్య అని అన్నారు. ఆవేశంలో మాట్లాడిన మాటకు క్షమాపణ చెప్పినప్పటికీ దాడి చేయడం అనైతికమైన చర్య అని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అంబటి రాంబాబును కాపాడుకున్నారని తెలియజేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పారు. అన్నిటికీ సమాధానం చెప్పే రోజు వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. అంబటి రాంబాబు గారి మీద భౌతికంగా దాడి, ఇంటి మీద దాడి, ఆఫీస్ మీద దాడి, కుటుంబ సభ్యుల మీద దాడి ఈరోజు బాగా గుంటూరులో జరిగినటువంటి సంఘటనలో భయపడుతున్నటువంటి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఈ పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందనేటువంటి ఒక భరోసా ఇవ్వటానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పర్యటన చేస్తున్నారు. అయితే ఈ రోజున పల్నాడు కానీ, గుంటూరు కానీ, బాపట్ల కానీ, నిన్న జోగిరమే జరిగినటువంటి సంఘటన కానీ అందరూ బాగా తండోపతండాలుగా జనం జగన్మోహన్ రెడ్డి గారికి మీతోనే మేము ఉన్నాం, ఈ దాడులకు మేము భయపడం, రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలైనా కూడా గవర్నమెంట్ పెట్టేటువంటి సమస్యల్ని ఎదుర్కొంటామన్నటువంటి సంఘీభావం తెలియజేయడానికి ఈ రోజున ప్రజలు వస్తున్నారని తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసేటువంటి పోలీస్ వ్యవస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాక్ట్ 1861 సెక్షన్ 30 కింద మా అందరూ నోటీస్ ఇచ్చారు. అంటే మీరు పాల్గొకూడదు, మీరు పాల్గొంటే మేము వేరే కేసులు పెడతాం అనే ఒక భయం కలిగేయడానికి పెట్టారు. ఈ నోటీసులు అనేది అది మీ డ్యూటీ. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకటం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ప్రజలంతా అండగా ఉండాల్సినటువంటి డ్యూటీ మాదనేటువంటి భావంతో ముందుకెళ్తున్నాం. ఈ నోటీస్ ఎట్టి పరిస్థితులు మమ్మల్ని ఆపలేదు. రెండవది ముఖ్యంగా పల్నాడు జిల్లా నుంచి వస్తుండే అనేక చోట్ల బారికేడ్లు పెట్టడం, స్వచ్ఛంగా నుంచి కార్యకర్తలను ఆపటం అనేటువంటి చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉన్న, జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ లేకపోయినా ఇది మాస్ లీడర్. అసలు ప్రజల్లో నుంచి విపరీతమైనటువంటి స్పందన వస్తుంది ఈరోజు. ఎందుకంటే ముఖ్యంగా ఇళ్ల మీద దాడులు, ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు, ఫర్నిచర్ తగలబెడతాం, కుటుంబ సభ్యులు భయభ్రాంతం చేయటం అనేటువంటిది రాజకీయ వ్యవస్థలో ఎవరు ఉండాలా ఉండకూడదు అనేటువంటి భావన కలుగుతాం. సరే, మేమంటే అపోజిషన్, మీకు నచ్చలేదు, మా మీద దాడి చేశారు. రేపొద్దున మీరు పెట్టినటువంటి బిల్లులు గవర్నర్ వ్యవస్థ వెనక్కి పంపిస్తే గవర్నర్. అన్నా క్యాంటీన్ లో ఆహార సరఫరా నిర్దేశిత సమయానికి అందించాలని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. బుధవారం చుట్టుకుంట సెంటర్లోని అన్నా క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని అన్నా క్యాంటీన్ లో ఆహార సరఫరా నిర్దేశిత సమయానికి జరిగేలా నోడల్ అధికారులు పర్యవేక్షణ చేయాలని అన్నారు. క్యాంటీన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, వ్యర్థాలను నేరుగా డ్రైన్లోకి వేయకుండా మెష్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. క్యాంటీన్లకు వచ్చే ప్రజలతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. గుంటూరు నగరంలోని పీకల వాగును సమగ్రంగా ప్రక్షాళన చేస్తున్నట్లు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి నగర కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. మురుగునీరు పారుదలకు కీలకమైన పీకల వాగుని సమగ్రంగా సర్వే చేస్తున్నట్లు తెలిపారు. పూడికతీతకు ప్రతిపాదనలు అందించాలని అధికారుల్ని ఆదేశించారు. బుధవారం ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి బ్రాడీపేట, కంకరగుంట, ఆర్యూపీ, కోబాల్డ్పేట, దేవాపురం ప్రాంతాల్లో పీకల వాగుని కమిషనర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీకలవాగు అత్యంత ప్రధానమైన డ్రైన్ అని, ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆక్రమణల వలన వర్షాకాలం పొంగి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పీకలవాగు చుట్టుప్రక్కల నివాసాల వారు వ్యర్థాలను అందులో వేస్తున్నారని, అలా వేయకుండా ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు అవగాహన కలిగించాలని, అవసరమైతే అపరాధ రుసుం విధించాలని అన్నారు. కోవాళ్లపేటలో లో లెవెల్ ప్రాంతాల్లో డ్రైన్ నిర్మాణాలకు అంచనాలు సిద్ధం చేయాలని ఈఈని ఆదేశించారు. దానికి కనెక్ట్ అవ్వట్లేదు. అది ఆల్రెడీ డ్రైన్స్ మార్కింగ్ ఇచ్చాం. చెప్పండి, ఇది మన డీసిల్టేషన్ చేసి సరిపోతుందా, ఇంకా హెల్ప్ చేయాలి? డీసిల్టేషన్ సరిపోతుంది. అక్కడ రైల్వే అది ఓకే, అది సరిపోతుంది. దాంట్లో ఎవ్రీ ఇయర్ డీసిల్టేషన్ చేయాలి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. టీడీపీ గూండాల దాడితో వణికిపోయిన కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. బుధవారం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన జన సందోహం నడుమ సాగింది. సాయంత్రం అంబటి నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్ తొలుత టీడీపీ రౌడీ మూకల దాడిలో విధ్వంసమైన ఇంటిని, ఆఫీస్ ను పరిశీలించారు. ఆ తర్వాత అంబటి కుటుంబ సభ్యులను కలిసి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ సమయంలో జగన్ వెంట పార్టీ ముఖ్య నేతలు పలువురు ఉన్నారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తుందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూని చేశాడని, రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజని, బొల్లా బ్రహ్మనాయుడిపై దాడులు అత్యంత హేయమని మండిపడ్డారు. వీళ్ళందరూ చేసిన తప్పేంటి అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. కుట్రపూరితంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు ఎండుకో దుష్ప్రచారం చేస్తున్నారు. తిరుమల ప్రతిష్టతను చంద్రబాబు దెబ్బతీస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. దేవుడంటే చంద్రబాబుకు భక్తి, భయం లేదు. కేంద్రానికి సంబంధించిన ఎన్టీడీబీ, ఎన్టీఆర్ ల్యాబ్ లో నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని రిపోర్టులు ఇచ్చాయి. సిపిఐ ఆధ్వర్యంలో ఈ శాంపిల్స్ అన్ని టెస్టులు జరిగాయి అని వైఎస్ జగన్ తెలిపారు. ఎలాంటి కల్తీ జరగలేదని సిపిఐ రిపోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబు, పవన్, లోకేష్ చేసిన తప్పులకు లెంపలేసుకోవాలి. సిపిఐ స్పష్టం చేసినా మళ్లీ గోబెల్స్ ప్రచారానికి దిగారు. కుల మతాలకు రెచ్చగొట్టేలాగా దుష్ప్రచారం చేస్తున్నారు. మళ్లీ అబద్దాలు చెప్తూనే ఫ్లెక్సీలు పెడుతున్నారు. చంద్రబాబును ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. గుడికి వెళ్లి వస్తున్న అంబటినే గూండాలు అడ్డగించారు. పోలీసుల సమక్షంలోని కర్రలు, రాడ్లతో అంబటిని అడ్డుకున్నారు. అంబటిని బూతులు తిడుతూ కారుపై దాడి చేశారు అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఏ స్థాయిలో ఉంది అనంటే ప్రజాస్వామ్యం ఎప్పుడో కూని అయిపోయి రాష్ట్రంలో ఉన్న పాలకులు ఈరోజు జంగల్ రాజ్ అంటే ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు అంబటి రాంబాబు అన్న విషయంలో జరిగిన విషయమైతేనేమి, ఈ మధ్యకాలంలో జరిగిన జోగి రమేష్ ఇంటి మీద దాడి విషయమైతేనేమి, విడుదల రజనీ అమ్మ మీద అటాక్ చేసిన విషయమైతేనేమి, బోళ్ళ బ్రహ్మనాయుడు అన్న మీద అటాక్ చేసిన విషయమైతేనేమి, అన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే జరిగిన ఈ కొన్ని ఘటనలు మాత్రమే ఉటకరించినా కూడా జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది ఈ రాష్ట్రంలో అన్నది ఇట్టే అర్థమయ్యే విషయాలు. నేను అడుగుతా ఉన్నాను, అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. విడుదల రజనమ్మ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. జోగి రమేష్ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా.
కరుణాకర్ రెడ్డి తిరుపతి భూముల కరుణాకర్ రెడ్డి చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. కాకాని గోవర్ధన్ అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. బోళ్ళ బ్రహ్మనాయుడు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. కేవలము చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గత సంవత్సరంన్నర నుంచి చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశాడు. పవిత్రమైన తిరుపతి నెయ్యిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కావాలని కుట్రపూరితంగా ఈ రోజు గుంటూరు నగరంలోని కొత్తపేట అహల్య హాస్పిటల్లో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శనిక్యాల ఉమాశంకర్ గారు మరియు డాక్టర్ శనిక్యాల రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిద్దాం అనే నినాదంతో మహిళలకు ఉచిత రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు అలాగే అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు, రాష్ట్ర డైరెక్టర్ పద్మావతి గారు, హాస్పిటల్ సిబ్బంది మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ మనకి చాలా పెరుగుతుంది. సో దీని గురించి ఎందుకు వస్తున్నాయి ఈ క్యాన్సర్ లేడీస్కి, గతంలో లేవు కదా, ఇప్పుడే ఎందుకు పెరుగుతుంది అనిపిస్తే, గతంలో క్యాన్సర్స్ అనేది అంత చికిత్స లేదు, అంత ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లేవు. అప్పుడులో ఏంటి, లేట్ స్టేజెస్లో ఉండటం వలన మనకి ఒక బ్యాడ్ ఇన్ఫర్మేషన్ వల్లనే క్యాన్సర్ అంటే భయం అనేది ఎక్కువ ఉంటుంది. ఆ లేట్ స్టేజెస్లో రావటం వలన చాలామంది ట్రీట్మెంట్ తీసుకున్న చనిపోయేవారు. ఇప్పుడు క్యాన్సర్ మీద కొంచెం అవగాహన ఉండటం వల్ల ముందే వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకోవటం వల్ల క్యాన్సర్ బెటర్గా ఉంది, అంత భయపడాల్సిన అవసరం లేదు. ఈ క్యాన్సర్స్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే, ఇప్పుడు చూస్తే మొత్తం పొల్యూషన్, మనకి అన్నిట్లో కల్తీ, పెస్టిసైడ్స్ ఎక్కువ, దాంతోపాటు ఏజ్ రిలేటెడ్ మనకి కొన్ని క్యాన్సర్స్ ఒక వయసులోనే వస్తాయి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎట్లాగా మనం కనిపెట్టాలి, అందరికీ ఇప్పుడు కొంతమందికి ఏంటి క్యాన్సర్ వచ్చిద్దా నాకు అని ముందే తెలుసుకోవచ్చు. లేట్ స్టేజెస్కి వెళ్ళే వరకు కాకుండా ముందే మనం బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎట్లా తెలుసుకోవాలి అంటే, ప్రతి 1 నెలకు కానీ 2 నెలలకు ఒకసారి నెలసర్లు ఆగిపోయినాక ఒక 5th డే అట్లాగా తలస్నానం చేసేసినాక మన ఫింగర్ టిప్స్, అంటే చాలామంది జస్ట్ ఇట్లా పట్టుకుని చూస్తూ ఉంటారు, అట్లా కాకుండా ఈ ప్యాడ్స్ అంటాం, వీటితో ఒక కాయిన్ ఎంత ఉంటుంది అంతంతతో ఇట్లా రౌండ్గా చూసుకుంటే ఏదైనా గడ్డలు ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఆర్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ అంటాం, అట్లా చూసుకున్నా సరే మనకి ఏదైనా గడ్డలు ఉన్నాయనేది మన బ్రెస్ట్లో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం స్నానం చేసినాక సోప్ రాసేసుకున్నాక అప్పుడు మనం చూసుకుంటే మన ఫింగర్స్ స్మూత్గా వెళ్తాయి. ఆర్ మంచం మీద పనుకున్నాకైనా సరే మనం పనుకుంటే ఏదైనా గడ్డలు ఉన్నా ఇంకా బాగా తెలుస్తుంది. సో ఇక్కడ మనకి క్లావికల్ అనే బోన్ ఉంటుంది, అక్కడి నుంచి కింద రిబ్స్ వరకు, సంకల్ నుంచి మధ్యలో వరకు, పైనుంచి కింద వరకు స్లోగా ఇంత మూమెంట్స్తో మనం చూసుకుంటే ఏదైనా గడ్డలు ఉంటే తెలుస్తుంది. అంటే చిన్న సైజులోనే మనకు తెలుస్తుంది, అంతేగాని బ్రెస్ట్ని ఇట్లా పట్టుకుని చూడకూడదు. అట్లా పట్టుకుని చూస్తే మనకు అందరికీ క్యాన్సర్ ఉన్నట్టే అనిపిస్తుంది. అందుకని జస్ట్ ఇట్లా ఫింగర్ టిప్స్తో ఇట్లా చూసుకోవాలి. ఈ క్యాన్సర్, ఈ గడ్డలు నువ్వు ఎప్పుడు వస్తావు నా దగ్గరికి అన్న ఫీలింగ్ నాకు కలిగించాను. ఇక వెంటనే ఆ రోజు డిసైడ్ అయ్యి ఒక గురువు గారిని తీసుకొని మేమిద్దరం మాల వేసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాం. పద్మ చెప్పినట్టుగా ఆ రోజు మీరు చూస్తే ఆ పద్మ ఈ పద్మ ఒకటేనా అని ఎవరు అనుకోరు. అసలు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి, మా పద్మ కార్యకర్త ఇబ్బంది పడుతుంది, మీరు తను చేయించుకోలేని పరిస్థితిలో ఉంది, ఈ డబ్బులు మీరు ఇస్తే తను చేయించుకోగలదు అంటే వెంటనే అంత గొప్ప మనసు చంద్రబాబు నాయుడు గారితో కూడా. ఒక కార్యకర్త ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటే వెంటనే ఆయన స్పందిస్తారు. ఆయన స్పందించి బేరియాట్రిక్ సర్జరీ చేయించి ఇంతే అన్నం తిని ఎంతో కష్టంగా అది అధిగమించి ఈరోజు తన హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఒక వారానికి 5 కేజీలు తగ్గిపోయారు ఆల్రెడీ చాలామంది పేషెంట్స్ ఒక నెలలో.
టెక్నాలజీ పెరుగుతుంది, మరి ఆ టెక్నాలజీ మనకి తేవాలి అంటే మనకి నాయకులు కూడా బాగా ఉండాలి. అదే మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం. మీరందరూ కూడా ఇప్పుడు మోడీ గారు చెప్పారు, ఇండియాలో తయారయ్యే వ్యాక్సిన్స్ని మనం డెవలప్ చేయాలి. ఇవాళ బడ్జెట్లో కూడా బయోఫార్మాకి ఎక్కువ ఇచ్చారు. బయట నుంచి కొన్న క్యాన్సర్ 10,000 అయితే ఇండియాలో తయారయ్యే క్యాన్సర్ 2,000. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను స్వర్ణ వార్డు సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు నేరుగా యాప్లో నమోదు చేయడం జరుగుతుంది. సర్వేను పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సర్వే ద్వారా ఆయా కుటుంబాల అవసరాలు తెలుసుకుని ఆ మేరకు పథకాలు అమలు చేయటకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అన్ని కుటుంబాలను ఆయా స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సందర్శించి తప్పులకు తావు లేకుండా యాప్లో నమోదు చేయాలని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.